హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? దిస్ ఈజ్ అనిత. ఈ 30 to 19 అంటే టీనేజర్స్ అనమాట. వీళ్ళని చూస్తుంటే చాలా నవ్వు వస్తుంటుంది. ఎందుకంటే వీళ్ళు చాలా వింతగా ప్రవర్తిస్తుంటారు. అబ్జర్వ్ చేయండి దాన్ని వెళ్ళేటప్పుడు. వాళ్ళు అసలు ఎటువైపు వెళ్తున్నారు, పక్కన ఏం వస్తున్నాయి, ఎదురు ఎవరు వస్తున్నారు, అసలు ఏం పట్టించుకోరు. వెహికల్స్ వస్తున్నాయా, మనుషులు వెళ్తున్నారు, ఏమైనా జరుగుతుందా, నథింగ్ దే అబ్జర్వ్. ఎందుకంటే ఫోన్ ఉంటుంది, ఇలా కొట్టుకుంటా ప్రెస్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు, లేకపోతే ఇయర్ ఫోన్ పెట్టి మాట్లాడుకుంటూ వెళ్తూనే ఉంటారు. ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా మునిగి తేలుతున్నారు మొబైల్లో. ఓకే, నిజంగా అసలు మొబైల్ ఏం అవసరం ఉండదు. ఇప్పుడు స్కూల్స్లో కూడా అన్నీ వాట్సాప్లో పెడతా ఉంటారు. పెట్టేది 10%, 90% అన్నెసరీ థింగ్స్కి వీళ్ళు చూస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు ఏమనుకుంటారు పేరెంట్స్, అమ్మో అందరికి మొబైల్స్ ఉన్నాయి, మా వాడు మొబైల్ చూడకపోతే ఎక్కడ వెనకబడిపోతాడో, ఎగ్జామ్స్ మార్క్స్లో కాదు, స్టడీస్లో కాదు, మొబైల్ చూడటంలో ఎక్కడ వెనకబడిపోతాడో అనేసి మొబైల్స్ ఇస్తుంటారన్నమాట. బ్యాలెన్స్ వేయించి ఒక 500 వేయించి నెట్ బాగా యూజ్ చేసుకున్నా అన్నీ చూసేసేయి అనేసి, బాయ్స్ గర్ల్స్ ఎవరిని ఏమనలేము, ఇద్దరు అలాగే ఉన్నారు. సో అలా ఇస్తున్నారనమాట. ఎవరైనా మనలాంటి వాళ్ళు ఎవరైనా అలా మొబైల్ ఎక్కువ యూజ్ చేయకూడదని నేను చెప్పామనుకో, చాలా కోపం. టీనేజర్స్కి చాలా కోపం ఎప్పటి నుంచి వస్తుంది అంటే 13 years నుంచి మొదలైంది. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు అని వాళ్ళు అనుకుంటారు. మనం అలా కాదని మనం చెప్పామనుకోండి, వాళ్ళకి ఎగనెస్ట్గా మనం ఎనిమీస్లాగా అనిపిస్తాం అనమాట. ఎదురు మాట్లాడటం అలా చేస్తుంటారనమాట. సో అన్నీ వాళ్ళకి నచ్చినట్టే మనం కోఆపరేట్ చేస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అలా గారాబంతో కోఆపరేట్ చేస్తూ వెళ్తున్నారు పేరెంట్స్. వాళ్ళకి నచ్చింది మనం వాళ్ళకి ఎగనెస్ట్గా చెప్తే మళ్ళీ ఎదురు తిరిగి మాట్లాడటం, లేకపోతే అలగడము, ఇంకేమైనా చేసుకుంటారో అని ఒక భయం అనమాట. అంటే ఎలాంటి సిట్యుయేషన్లోకి ఈ టీనేజర్స్ని పంపించారో చూడండి. పంపించారంటే పేరెంట్సే పంపించారనమాట. అదే స్టార్టింగ్లోనే నీకు ఎంతవరకు అవసరమో, నీకు అసలు అవసరమా మొబైలు, నీకు గట్టిగా కనుక్కొని వార్నింగ్ ఇస్తే దాని జోలి వాళ్ళు వెళ్ళరు. కానీ అతి గారాబంతో ఏదంటారే, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఎవరికో మొబైల్ యూజ్ చేస్తుంటే, అయ్యో అందరూ చూసేస్తున్నారు మొబైల్స్, మా వాళ్ళు కూడా వెనకబడిపోతున్నారు, అది ఆపరేట్ చేయడం రాదేమో అనేసి ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు ఇప్పుడు 13-14లోని వచ్చి ఒక ఏమంటారు ఆ ఫోన్స్, ఈ ఫోన్స్ కొనిచ్చేసి చక్కగా బ్యాలెన్స్ వేయించి హాయిగా టిక్ టాక్ల దగ్గర నుంచి మొదలుపెట్టారు ఆ కరోనా అప్పుడు. ఇంకా అలా ప్రవహిస్తూ ఉందన్నమాట. ఇప్పుడు యూట్యూబ్లు ఆ ట్యూబ్లు అని చెప్పేసి ఫుల్గా యూజ్ చేసేస్తున్నారు. సో దాని పర్యవసానాలు చూస్తూనే ఉన్నాం రీసెంట్ న్యూస్లో. అది పేరెంట్స్కి తెలుసు, ఆ న్యూస్ అంతవరకు చూసి మర్చిపోతారు. అది మన దాకా వస్తుంది అనే ఆలోచనే వాళ్ళకి రావట్లే, అక్కడే బాధేస్తుంది అనమాట. సో మనం ఫస్ట్ నుంచే కనుక జాగ్రత్త పడితే అలాంటి సిట్యుయేషన్స్లోకి మన వాళ్ళు కూడా వెళ్ళరు కదా అనే థాట్ రావట్లేదు. అది వాళ్ళు అలా చేశారు, అది అంతే, ఆ రోజుకి ఆ న్యూస్కి ఇంక మర్చిపోతాం ఒక 10-15 minutesలో అంతే. మన దాకా వస్తే కానీ ఏదీ తెలీదు. ఇంతకుముందు రోజుల్లో మేము క్లాసెస్కి వెళ్ళేటప్పుడు బస్సులో సీట్ ఉంటుంది, కూర్చుంటాము. కానీ దిగేటప్పటికి మేము సీట్లో కూర్చోము, అలా కూర్చుంటాము. ఎవరో ఒకరు పసిబిడ్డ తల్లులు లేకపోతే ముసలి వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు కదా, వాళ్ళకి ఆఫర్ చేస్తాం, వాళ్ళు కూర్చుంటారు. నన్నైతే బాగా కామెంట్ చేసేవాళ్ళు వెళ్ళిన తర్వాత, ఈరోజు ఎవరికి ఇచ్చారు సీటు అనేవాళ్ళు అనమాట. ఇట్లా నియర్ బై టౌన్కి మేము క్లాసెస్కి వెళ్తున్నప్పుడు అలా ఉండేది. అంటే ఆ కన్సర్న్ ఉండేదన్నమాట. మనం బస్సులో కూర్చున్నప్పుడు కానీ ట్రైన్లో కానీ ఏదైనా సీటు అవకాశం ఉంటే పెద్దవాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఒక జ్ఞానం అనేది మనకు ఉండేది. ఈ రోజులు అసలు వాళ్ళకు ఉంటుందా? అడిదర్స్ ఎస్పెషల్లీ గర్ల్స్ సీట్స్ మొత్తం అగ్గుపోయి చేసి కూర్చుంటారు. పసిబిడ్డ తల్లులు వాళ్ళు ఏడుస్తున్న ఆ చిన్నపిల్లలు ఆ రష్లో కనీసం తల తిప్పి కూడా చూడరు. కొట్టుకోవడమే, చాటింగ్, సాంగ్స్ వినటము, ఆ రీల్స్ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళటము, ఇది చేస్తున్నారు. అసలు అవన్నీ చూస్తే అసలు ఎక్కడున్నాం మనం అనిపిస్తుంది. ఎప్పుడు వాళ్ళకి కనిపిస్తుంది సొసైటీ అనేది, క్రికెట్ టీం గెలిచినప్పుడు భారత్ మాతాకి జై, అయితే జై హింద్ అని చెప్పుకోవడం, ఏదో అది మీ దేశభక్తి చూసేది. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కడ చూపిస్తున్నారు? గవర్నమెంట్ మీకోసం ఎంత స్పెండ్ చేస్తుంది? ఫీ రియంబర్స్మెంట్ ఇస్తుంది కదా, అమ్మ ఒడి లేకపోతే తల్లికి వందనం లాంటి మనీ మీకు ఇస్తుంది కదా. ఇవన్నీ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంటే చక్కగా అకౌంట్లో మనీ వేస్తుంటే యూజ్ చేసుకుంటున్నారు కదా. అదే సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా మీకు ఉండాలి కదా. మీరు జర్నీ చేస్తున్నప్పుడు ఎవరికైనా సీట్ ఆఫర్ చేయడం, దారిని వెళ్ళేటప్పుడు ఎవరికి ఏదైనా అవసరమైతే ఆ రోడ్ క్రాస్ చేయించడం, అలాంటి చిన్నవి ఉంటాయి కదా. అలాంటివి అనేది మచ్చుకైనా కనిపించవు ఈ రోజుల్లో. అసలు మరీ బాయ్స్ అయితే
అసలు వాడు ఏ దారిలో వెళ్తాడో, పక్కన వాటర్ ఉందా, గుంట ఉందా, వెహికల్ వస్తుందా, నథింగ్, అసలు ఏమీ చూడరు. ఈ పెట్టుకొని ఇంక ఇలా ఉంచుకొని ఇలా కొట్టుకుంటూ వెళ్తుంటారు. అసలు ఆ అవతారాలు చూడాలి ముందు బాయ్స్‌ని మరి. ఆ హెయిర్ కట్, ఆ భూతద్దాలు, ఆ షార్ట్‌లు 18, 19 ఇయర్స్‌లో అంత స్పెట్స్ వచ్చినాయి కదా వాళ్ళకి. అయినా గానీ ఇంకా మొబైల్స్ అదే పని యూజ్ చేస్తుంటే చెప్పాల్సిన కనీస బాధ్యత మీ పేరెంట్స్‌కి ఉందా అసలు? ఇంకా మాకు 50 ఇయర్స్ వస్తే ఇప్పటికి స్పెట్స్ ఇప్పుడొచ్చినియి. జస్ట్ ఏదైనా పేపర్ రీడ్ చేసుకోవడం కోసం అవసరమైతే యూజ్ చేస్తాం. వాళ్ళు 24 అవర్స్ ఆ స్పెట్స్ యూజ్ చేయాల్సిన సిట్యుయేషను 13, 14 ఇయర్స్‌కే వచ్చేస్తుంది. వాళ్ళు చదివి కాదు, వాళ్ళకి ఆ సైట్ వస్తుంది. ఫోన్స్ చూడటం వల్ల వస్తుంది. కాస్తంత ఆ మొబైల్స్ కొంచెం తగ్గించుకొని మీరు వెళ్ళే దారిలో కానివ్వండి, మీ జర్నీలో కానివ్వండి, ఆ సరౌండింగ్స్ కొంచెం అబ్జర్వ్ చేయండి. కాస్త కన్సర్న్ చూయించండి పబ్లిక్ మీద. ఎవరికైతే నీడీ పీపుల్ ఉంటారో, మీరేదో మనీ ఇచ్చేసి వాళ్ళకి ఏదో చెయ్యక, ఆ బస్సు సీట్స్‌లో కూర్చోకుండా, ఆ పసిబిడ్డ తల్లులకో, ఆ ముసలి వాళ్ళకి ఆఫర్ చేసి నుంచుంటే, అప్పుడు గుడ్ సిటిజన్ అంటారు. ఓకే. గవర్నమెంట్ నుండి అన్నీ అయాచితంగా పొందడం కాదు. రిటర్న్ చెయ్యాలి. మన బాధ్యతగా కొంతైనా మన సర్వీస్ అనేది మన తరపున ఉండాలి. అప్పుడే గవర్నమెంట్ మీకోసం స్పెండ్ చేస్తున్న దానికి వాల్యూ ఉంటది. ఈ విషయాలు నేర్చుకునే దగ్గర వాళ్ళు చాలా చాలా వెనకబడి ఉన్నారు. అంటే పేపర్ రీడింగ్ అనేది వాళ్ళకుండదు. ఏదైనా హాట్ న్యూస్ ఏదైనా ఉంటే ఒకరోజు చూడటము, నెక్స్ట్ మినిట్ దాన్ని మర్చిపోవటం. అంతకు మించి దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఉంటాయి. అది టీనేజ్ నుండి బేస్ పడాలి. ఇంటర్మీడియేట్ నుంచి బేస్ ఉండాలి. మనం ఏ సైడ్ వెళ్తుంటే ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ జాబ్స్ కూడా మనం ఎలిజిబుల్ ఉంటాము. నాట్ ఓన్లీ టెక్నికల్ సైడు. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సో మెనీ జాబ్స్ ఎవ్రీ ఇయర్ అనౌన్స్ చేస్తది. ఆ సెక్టార్ పీపుల్ వేరే ఉంటారు. దాన్ని ఫాలో అయ్యేవాళ్ళు కొంతమంది. సో వీళ్ళకేమైనా కామన్ పీపుల్‌కి అది తెలుస్తుందా? పేరెంట్స్‌కి అయితే మినిమమ్ అవగాహన కూడా లేదు వాటి గురించి. ఎందుకంటే వాళ్ళు పేపర్ చూసి పిల్లలకి చెప్పేంత లేదు. ఎంపీసీ, బీటెక్ రెండే ఆప్షన్స్. అవి ఎంతమందికి వస్తున్నాయి బోలెడంతమంది బీటెక్ వాళ్ళున్నారు. సో, దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్. టూరిజం సైడ్ ఉంటది. ఫ్యాషన్ డిజైనింగ్ సైడ్ ఉంటది. హాస్పిటాలిటీ సైడ్ ఉంటది. ఇవన్నీ అసలు నా అవగాహన అనేది పేరెంట్స్‌కి ఉందా? లేదు. ఎందుకంటే మీరు మొబైల్స్‌లో చూడాల్సింది కెరీర్‌కి సంబంధించిన మంచి విషయాలు. అంతేగాని పిల్లలకి ఇచ్చేసి మీకిష్టమైనవి చూసుకోండి అనటానికి కాదు మొబైల్స్ ఉంది. కొంచెం దృష్టి పెట్టండి వాళ్ళ కెరీర్ మీద. టీనేజ్ నుంచి రావాలి. అంటే 13, 14, 15 కల్లా 10థ్ అయిపోతుంది. ఆఫ్టర్ 10థ్ అందరూ మూకుమ్మడిగా ఎంపీసీలు కాదు. దేర్ ఆర్ సో మెనీ గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్ తీసుకొని ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ సైడ్ వెళ్ళాలి, అలాంటివి డిస్కషన్ చేసుకుంటా పిల్లలకి ఒక నాలెడ్జ్ అనేది డెవలప్ చేయాలి. దయచేసి టీనేజ్ పిల్లలు ఫోన్‌లో ఏం చూస్తున్నారు, ఎంతవరకు మనం ఫోన్స్ వాళ్ళకి ఇవ్వాలి అనేసి కొంచెం అబ్జర్వ్ చేయండి పేరెంట్స్. ఏదో జరిగిపోయిన తర్వాత తల బాదుకునే బదులు ముందే కళ్ళు తెరవండి. ఓకే. అది ఏది అతి ఉండకూడదనమాట. సో, దయచేసి పేరెంట్సు మీ టీనేజ్ పిల్లల ప్రవర్తనని ఒక కంట కనిపెడుతూ ఉండండి. కొంచెం బాగా ఎడ్యుకేటెడ్ పిచ్చి పిచ్చి చాటింగులు చేస్తా, వాళ్ళకి రిప్లైలు ఇస్తా, వేటి ఉచ్చులో దిగకండి. తర్వాత ఏం చేసినా జీవితం వెనక్కి రాదు. ఈ విషయం వాళ్ళకి గూడా తెలుసు. అయినా గానీ ఆ చాటింగుల్లోనే ఉంటారు. ఏదైనా మనం వెళ్ళి చూసే లోపలే స్క్రీన్ చేంజ్ చేస్తారు. ఇక్కడ తెలివి తక్కువ వాళ్ళు ఎవ్వరుండరు. ఎడ్యుకేటెడ్‌లు ఎవరు తెలివి తక్కువ వాళ్ళుండరు. మీరేం చేస్తన్నారో కనుక్కునేంత పిచ్చివాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మీకంటే ముందే మా జనరేషన్ వాళ్ళు టెక్నాలజీ గురించి తెలుసుకొనే ఉన్నారు ఆల్రెడీ. ఓకే. సో, ఎళ్ళగానే స్క్రీన్ చేంజ్ చేస్తారు. చాటింగ్ చేంజ్ చేస్తారు. పర్సన్స్‌తో చాటింగ్ చేయటము, పిక్స్ పంపించడం ఇలాంటివి దయచేసి చేయకండి. ఓకే. ఏమన్నా చెప్తే మాకన్నీ తెలుసు అంటారు. తెలిస్తే మళ్ళీ మళ్ళీ ఇరుక్కుపోతూ ఉంటారు. ఎస్పెషల్లీ గర్ల్స్. అంతగా పరిచయం పెంచుకొని మీరు పిక్స్ పంపుకొని చాటింగ్ చేసేంత ఏజ్ మీది కాదు. ఒక బీటెక్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక మెచ్యూరిటీ వస్తది. ఫిజికల్ మెచ్యూరిటీ కాదమ్మా, మెంటల్ మెచ్యూరిటీ రావాలి. ఆ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత విచ్ ఈజ్ కరెక్ట్, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అనే డెసిషన్ తీసుకునే కెపాసిటీ మీకుంటది. అప్పటి వరకు కాన్సంట్రేట్ ఆన్ యువర్ స్టడీస్ ఓన్లీ. ఓకే. రిమైనింగ్ థింగ్స్ వదిలేసి ఎంతవరకు మొబైల్ అవసరమో అంతవరకే యూజ్ చేసుకోండి. ఓకే. దయచేసి పేరెంట్స్ కూడా కోప్పడకుండా చిన్నగా చెప్పండి.
వినేటట్లు చేసుకోండి. ఏది మంచి, ఏది చెడు అని చెప్పాలి వాళ్ళకి. టీనేజర్ చాలా ఓర్పుగా, పేషెన్స్‌తో చెప్పాలి వాళ్ళకి. చెప్పి మన మార్గంలోకి తెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి, వాళ్ళ జీవితం బాగుండాలని కోరుకుంటాం కాబట్టి, సో వాళ్ళకి ఎంతవరకు మొబైల్స్ యూజ్ చేయాలి, పబ్లిక్‌లో ఎలా బిహేవ్ చేయాలి, యాజ్ ఏ సిటిజన్, యాజ్ ఏ స్టూడెంట్, ఎలాంటి కన్సర్న్ మనం చూయించాలి ఆన్ అదర్స్, వెదర్ మదర్స్ మీద కానీ, చిన్నపిల్లల తల్లులు ఉంటారు కదా మదర్స్, వాళ్ళ మీద కానీ, ఓల్డ్ పీపుల్కి కానీ మనం ఎలా సహాయం చేయగలము, ఎలా ఆఫర్ చేయగలము ఏదైనా అనేది సోషల్ రెస్పాన్సిబిలిటీని నేర్చుకోండి. ఏం జరుగుతుందో పట్టించుకోకుండా మీ లోకంలో మీరున్నారంటే పిచ్చోడు అనుకుంటారు. ర్యాంక్స్ తెచ్చుకొని మంచి సబ్జెక్ట్ ఉండి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కూడా ఆ మొబైల్స్ వల్ల ఎలా అయిపోయారంటే కొంచెం చూస్తుంటే మా దగ్గర చదువుకున్న స్టూడెంట్సే జాలేస్తుంది. మొబైల్‌లో మీరేదో బ్యాడ్ చూస్తారని అనుకోక్కర్లేదు. ఒక్కొక్కడు ఒక్కొక్కలా ఉంటాడు. ఒకడు డివోషనల్‌లో పూర్తిగా కూరుకుపోతారనమాట. అంత నాలెడ్జ్ ఉన్నా గాని. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటది కాబట్టి వాడు దాంట్లో రీసెర్చ్ చేస్తున్నాడు, దాంట్లో కూరుకుపోతున్నాడు. అంత డెప్త్ నాలెడ్జ్ ఏ విషయం మీద మీకు అవసరం లేదు. కాస్త పబ్లిక్‌తో కలవండి. మన చుట్టూ ఏం జరుగుతుంది, సొసైటీలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, వరల్డ్‌లో ఏం జరుగుతుంది, అవి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ నాలెడ్జ్ అనేది ఫ్యూచర్‌లో మీరు ప్రిపేర్ అయ్యే జాబ్‌కి చాలా యూజ్‌ఫుల్ ఉంటదనమాట. దేర్ ఆర్ సో మెనీ గవర్నమెంట్ జాబ్స్ ఒకటనమాట. సమగ్రమైన సమాచారం మీ దగ్గర ఉంటేనే, ఆ నాలెడ్జ్ ఉంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఈ కాంపిటీటివ్ వరల్డ్‌లో. దాన్ని గుర్తుపెట్టుకొని మొబైల్‌లో మునిగి తేలి ఈ టీనేజ్‌ని తర్వాత గ్రాడ్యుయేషన్‌లో టైం అంతా వేస్ట్ చేసుకొని తర్వాత జాబులు లేవని బాధపడే బదులు ఒక ప్లాన్డ్‌గా ఇంటర్మీడియేట్ నుండే బేస్ చేసుకొని ఏ సైడ్ వెళ్తే కెరీర్ బాగుంటుంది, మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, అది చూజ్ చేసుకొని ఆ దిశగా మీరు ప్రిపరేషన్ అనేది స్ట్రాంగ్‌గా ఉండాలి. ఉంటేనే కెరీర్‌లో సెటిల్ అవుతారు. తర్వాత లైఫ్ పీస్‌ఫుల్‌గా వెళ్తుంది. రీడింగ్ హ్యాబిట్ ఉన్నోళ్ళు చాలా ముందుకెళ్తారు లైఫ్‌లో. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.